అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. ప్రపంచంలో అన్ని దేశాలను శాసించి ఆ దేశ ప్రజలను తమ బానిసలుగా మార్చుకొని వందల ఏళ్లు ఆయా దేశాల వనరులు ప్రజల కష్టం ఆత్మ గౌరవాన్ని దోచుకుంది. అన్ని దేశాలు స్వాతంత్ర పోరాటాలు చేసి వారి పీడ వదిలించుకున్న పరిస్థితులు వందల్లో. ఇప్పుడు ఆ దేశానికి అదే గతి పట్టేలా కనిపిస్తోంది. అయితే ఇక్కడ పరిస్థితులు వేరు. ప్రపంచ దేశాల వారు అజమాయిషీ ఆధిపత్యం వారిని కొల్లుకునేలా చేస్తోంది. ఏ రేంజ్లో అంటే విదేశీ వలసలను అడ్డుకోవాలంటూ లక్షలాది మంది ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టే దుస్థితి ఇప్పుడు ఆ దేశానికి పట్టింది. ఇంతకీ ఈ దీనస్థితిలో ఉన్న దేశం ఏంటి అనుకుంటున్నారా? మీరనుకుంటుందే ది గ్రేట్ బ్రిటన్. వలసదారుల ఆధిపత్యాన్ని తాళలేక యునైటెడ్ ది కింగ్డమ్ నినాదంతో భారీ ర్యాలీలు చేస్తూ యూకే రాజధాని లండన్లో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రపంచాన్ని బానిసలుగా చూసిన యూకే ఇప్పుడు వలసదారుల నుంచి ఫ్రీడమ్ కోరుకునే స్టేజ్కి దిగజారిపోయింది అంటూ నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు. అసలు ఈ యునైటెడ్ ది కింగ్డమ్ ర్యాలీ ఏంటి? ఎందుకు ఈ నిరసనలు చేస్తున్నారు? అసలు వలసదారులపై ఈ వ్యతిరేకత ఏంటి? ఎందుకు దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్లోబలైజేషన్ యుగంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో వలసలు అతిపెద్ద సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలోనే వలసలకు వ్యతిరేకంగా బ్రిటన్ అట్టుడుకుతోంది. దేశంలోకి ప్రవేశిస్తున్న వలసదారులను వెనక్కు పంపేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని లండన్లో ఆందోళనకారులు భారీ స్థాయి ర్యాలీ నిర్వహించారు. దీంట్లో దాదాపు 1,50,000 మంది పాల్గొన్నారు. సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలు ఇస్లామైజేషన్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట ఈ ప్రదర్శన జరిగింది. మరోవైపు జాతీయాహంకారానికి వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం అనే నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది పాల్గొన్నారు. సమాజంలో ఈక్వాలిటీ, యూనిటీని ప్రోత్సహించాలని వారు కోరారు. పలు జాతులు, సంస్కృతుల ప్రజలు దేశంలో సామరస్యంతో జీవించాలని పిలుపునిచ్చారు. ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రాబిన్సన్ ఈ యునైటెడ్ ది కింగ్డమ్ ర్యాలీని నడిపిస్తున్నారు. ఆయనకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో సహా పలువురు ప్రముఖుల మద్దతు కూడా ఉంది. కాగా 2 ర్యాలీలు ఒకేసారి జరగటంతో ఈ 2 గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై వాటర్ బాటిల్స్, పలు రకాల వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడినట్లుగా సమాచారం. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 25 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ మాట్ ట్వీట్లో తెలిపారు. తాజా పరిణామాలను బ్రిటన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షబానా మహమ్మద్ ఖండించారు. వలస వ్యతిరేక ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. వలసదారులను వెనక్కి పంపేయాలంటూ ప్రధాని కీర్ స్టామర్ ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మస్క్ వర్చువల్ గా మాట్లాడారు. బ్రిటన్ పౌరుడిగా ఉండటం గొప్ప విషయం, కానీ దేశం నాశనమవటం నేను ఇప్పుడు చూస్తున్నా. చిన్న కోతగా ఇది మొదలైంది, కానీ ఇప్పుడు భారీగా అక్రమ వలసలతో నిండిపోయింది. ఇది ఇలానే కొనసాగితే మీరు హింసను కోరుకోకపోయినా విధ్వంసం మీ వరకు వస్తుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్నవి 2 మార్గాలు: తిరిగి పోరాడండి, లేదంటే చనిపోతారని మస్క్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని కీర్ స్టామర్ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలని మస్క్ డిమాండ్ చేశారు. బ్రిటన్లో ప్రభుత్వ మార్పులు జరగాలని తాను భావిస్తున్నట్లుగా తెలిపారు. వెంటనే పార్లమెంటును రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. మస్క్తో పాటు ఫ్రాన్స్ కు చెందిన ఎరిక్ జెమ్మార్, జర్మనీ వలస విధానాల వ్యతిరేక పీటర్ బైస్ట్రోన్ కూడా ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాలో ఇటీవల హత్యకు గురైన చార్లీ కిర్క్ ఉదంతాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే వలసలపై ఎందుకు వ్యతిరేకత అనే ప్రశ్న అందరిలో మెదులుతోంది. ఇటీవల కాలంలో బ్రిటన్కు అక్రమ వలసలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్కు చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్కు వచ్చే వారిలో చాలా మంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. ప్రభుత్వం వలసదారులను తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతోంది.
ఈ క్రమంలో వలసదారులు దేశ వనరులను వాడేస్తున్నారని, స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారని ఆందోళనకారుల వాదన. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని వారు భావిస్తున్నారు. కాగా వలసలకు వ్యతిరేకంగా లండన్లో నిర్వహించిన భారీ ర్యాలీలో హింస చోటు చేసుకోవటాన్ని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు ఆయన.